సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ అధ్యక్షతన మాదిగ సమావేశం జరిగింది. సమావేశ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మందకృష్ణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఆరోపించారు. తమకు పాజిటివ్గా సుప్రీంకోర్టులో కుల వర్గీకరణ తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నట్లు మందకృష్ణ తెలిపారు. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లను పెంచాకనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలి. పెంచకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం పోరాటం మొదలవుతుంది. ఆ పోరాటమే నీకు రాజకీయ ఉరితాడుగా బిగించడానికి దారితీస్తుంది. మా విజ్ఞప్త, మా సూచన, మా డిమాండా ఏదైనా మీరు అనుకోండి. పెంచడం వల్ల మీకే మేలు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. పెంచకపోతే మీరే నష్టపోతారు. అది ప్రధానంగా రాజకీయంగా. జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 10 లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే, ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం. విద్యావంతులను ఏకం చేస్తాం, మేధావులను ఏకం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలను కూడా ఏకం చేస్తాం. ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం.